భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాణదానం ట్రస్ట్ను తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న వైద్యులు తిరుపతిలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించి స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనువడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకుని ముందుకు వస్తానని, తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కులదైవమైన స్వామివారి ఆశీస్సులు పొందడానికి వచ్చామన్నారు. ప్రతి ఏటా అన్నదానంకు విరాళం అందిస్తున్నామని, ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్కు ఇప్పటి వరకు 2,200 కోట్ల రూపాయల విరాళాలు అందాయని సీఎం చంద్రబాబు తెలియజేశారు. తిరుమలలో ఎవరూ అపచారం చేయొద్దని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తానని చెప్పి ఇక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభించారన్నారు. అలిపిరి వద్ద గత ప్రభుత్వంలో ముంతాజ్, ఎమర్, దేవాలోక్ హోటల్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, వాటి అనుమతులను రద్దు చేస్తున్నామని తెలియజేశారు. 7 కొండలకు ఆనుకుని ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు అధికారులు అందరూ కలిసి తిరుమల పవిత్రతను కాపాడాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆస్తులను కాపాడతామని, తిరుమలలో అన్య మతస్థులు పనిచేయకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. దేశంలో ఉన్న అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. విదేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, ఇక్కడుండే వ్యక్తులు ఎవరూ అపచారాన్ని చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకారం, ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం, కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను, ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తీర్చుకోవడానికి, అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకితతో పనిచేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శ్యామలరావు ఇచ్చాను. అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని చిన్న ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను చాలా క్లారిటీ ఇచ్చాను, అందుకని అవన్నీ కూడా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో నిర్వహించనున్న అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమం పోస్టర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వితో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 4 నుంచి రాజమండ్రిలో జరగనున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి, కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం రాష్ట్రంలోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో నిర్వహించనున్న అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమం పోస్టర్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వితో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 4 నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగనున్న అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి, కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తోందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం ఆంధ్రప్రదేశ్లోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తోందని చెప్పారు. ప్రతిభావంతులైన కళాకారులు వారి కళను ప్రదర్శించడానికి, గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందించడంలో తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సంవత్సరాలుగా విస్మరించబడిన కళాకారులను ప్రోత్సహించడానికి మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కమిషన్ కట్టుబడి ఉందని తేజస్వి తెలియజేశారు. ఈ అమరావతి చిత్రకళ వీధి అనేది ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు, మన రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు చాలా వారి వర్క్ని, వారి కళను చూపించుకునే అరుదైన అవకాశం అది. మన రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదు, వారికి దొరకట్లేదు. పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు.
కానీ అమరావతి చిత్రకళా వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకించి కర్ణాటకలోని బెంగళూరులో చిత్రసంతి అనే ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని కళాకారుల కేంద్రంగా మారుస్తుందనే లక్ష్యంతో ఈ రోజున టూరిజం శాఖ అమాచపు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రపు కలంకారీ, చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. కళలు మన సంస్కృతికి మూల ప్రాణాలు. ఈ ప్రదర్శనలు కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా, ప్రజలకి కళలో ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా అందరినీ. క్రీడా పోటీల ముగింపు వేడుకల సభ ఈ అపురూప ఘట్టానికి వేదికైంది. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక హాస్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీలోంచి కింద పడేంతలా పగలబడి నవ్వారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ సీరియస్ గా ఉండే సీఎం చంద్రబాబు పగలబడి నవ్వారు. తన నటనతో చప్పట్లు కొట్టించుకునే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల యాక్టింగ్ చూసి వావన్నారు. ఇలా చంద్రబాబు, పవనే కాదు ప్రజా ప్రతినిధులు, అధికారులు కాసేపు తమని తాము మర్చిపోయి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ప్రజా ప్రతినిధుల క్రీడా పోటీల ముగింపు వేడుకల సభ ఈ అపురూప ఘట్టానికి వేదికైంది. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన శాసనసభ, శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక హాస్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీలోంచి కింద పడేంతేలా పగలబడినవారు. ప్రజా ప్రతినిధుల స్కిట్లలో డైలాగ్కు చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ఒక్కో ప్రదర్శన ముగిసిన వెంటనే ఆనందంతో ఎమ్మెల్యేలను పిలిచి వారితో ఫోటోలు దిగారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు దుర్యోధనుడి ఏకపాత్రాభినయంతో అలరించారు. ఏమంటివి అంటూ రఘురామ పలకగానే చప్పట్ల మోత మోగింది. గుక్క తిప్పుకోకుండా ఆయన చెప్పిన డైలాగులకు సీఎం, డిప్యూటీ సీఎం కుర్చీలోంచి లేచి మరీ అభినందించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పల్నాటి బాలచంద్రుడి ఏకపాత్రాభినయంతో ప్రజా ప్రతినిధుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. గంభీరమైన స్వరంతో ఆయన చెప్పిన డైలాగులు ఆహుతులను కట్టిపడేశాయి. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే ఏడుకొండలు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అలరించారు. ఆయన పిఏగా గూడూరు ఎమ్మెల్యే సునీల్, సహచర ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు, కార్యకర్తలుగా ఎమ్మెల్యేలు జోలకంటి బ్రహ్మారెడ్డి, అరవిందబాబు, కూన రవికుమార్ పండించిన హాస్యం అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఎమ్మెల్యేలు విజయకుమార్, ఈశ్వరరావు అసందర్భ పాటల స్కిట్తో సీఎం, డిప్యూటీ సీఎం సహా మిగిలిన ప్రజాప్రతినిధులందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వేలా చేశారు. 2 రోజుల పాటు జరిగిన క్రీడా పోటీలు చివరి రోజు జరిగిన సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన సభ్యులందరికీ చంద్రబాబు, పవన్, అయ్యన్న పాత్రుడు బహుమతులు ప్రదానం చేశారు. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, ఇది కుల పరీక్షయే. అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది, అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయగు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? చేరదీసి అండ చేసుకుని అమోచ్చరదూరం తీర్చకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే, కాదు. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా,
ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్న. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుడిని చూసి పాడిసానన్న. కాదురా, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసు కొట్టరేంట్రా? చెదగొట్టేశారా? మరి కొట్టరా? కొట్టేశారు పల్లసీని గారు. అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే కానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏం అనుకోబాక. ఒక్కటన్నా, అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు నమస్కారం పెట్టమాక. అన్న ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే, ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారికి చెప్పు ఎస్పీ పోస్ట్ వేయించన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు, మడని చెప్పకూడదు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ ఆర్ గంగాధర్రావు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించామని చెప్పారు. వీరిలో వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన బాణవతు లక్ష్మణ జితేంద్ర కుమార్, పగడాల హర్షవర్ధన్ను అరెస్ట్ చేశామని వివరించారు. మిగిలిన 6 నిందితుల కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 5 నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను గన్నవరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆర్ గంగాధర్రావు గురువారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాటల్లో గన్నవరం మండలం వీరపనేనిగూడెనికి చెందిన యువతికి జీ కొండూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. అక్కడ వారి ఇంటి పక్కన ఉండే బాలిక వీరి పిల్లలతో చనువుగా ఉండేది. చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరపనేనిగూడెంలో అంజమ్మ, సుబ్బమ్మ, పేరంటాలమ్మ తిరునాళ్లు జరిగింది. దీనికి ఆ మహిళ పిల్లలతో కలిసి స్వగ్రామానికి వస్తుండగా నేను వస్తానని సదరు బాలిక అనడంతో బాలిక తండ్రి వద్దని చెప్పారు. వెళ్తానని మొండికేయడంతో 200 రూపాయలు ఇచ్చి ఆ మహిళతో పాటు పంపించారు. ఈ నెల 9వ తేదీన వీరపనేనిగూడెం వచ్చారు. 4 రోజుల తర్వాత ఆ మహిళ ఇంట్లో గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం నువ్వేనని మీ నాన్నతో చెబుతానని బాలికను మహిళ తల్లి మందలించింది. నాన్నతో చెబితే కొడతాడని భయపడిన బాలిక ఇంట్లో నుంచి ఈ నెల 13వ తేదీ రాత్రి 10:30 బయటకొచ్చింది. సగర్లపేటలోని 4 రోడ్ల సెంటర్కు రాగానే పక్కనే ఉన్న వెంచర్లో కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. వారి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆ యువకులు ఆ బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకుని కేసరపల్లిలో వారి స్నేహితుడి సహాయంతో ఒక ఇంట్లో పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున 7 ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళకు 2 రోజుల తర్వాత అనుమానం వచ్చి బాలిక ఇంటికి వెళ్ళిందా లేదా అని ఆరా తీసింది. జీ కొండూరు రాలేదని తెలియడంతో ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 8 బృందాలతో గాలింపు చేపట్టారు. ఆపరేషన్ పేరిట వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి లుకౌట్ నోటీసులను రాష్ట్ర వ్యాప్తంగా పంపించారు. బాలిక కలర్ ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్లను ఉపయోగించి ఆత్కూరు, వీరపనేనిగూడెం ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కలెక్టర్ దృష్టిలో పెట్టి జిల్లాలోని అన్ని సచివాలయాల గ్రూపుల్లో, ఆశా వర్కర్లు, డ్వాక్రా గ్రూపుల్లో బాలిక ఫోటోను వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ రాత్రి బాలికను ఆటో డ్రైవర్ మాచవరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ బాలిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి బాలికను పెదౌటిపల్లిలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. బాలికకు కడుపులో నొప్పి వస్తున్నట్లు తల్లికి చెప్పగా ఆమె ఆత్కూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మహిళా ఎస్ఐ సమక్షంలో బాలిక తనపై కొంతమంది అత్యాచారం చేసినట్లు చెప్పగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రాత్రి బాలికను కేసరపల్లి తీసుకెళ్లి 3 రోజుల పాటు ఉంచారు. 6 యువకులు, 1 మైనర్ బాలుడు బాలికపై అత్యాచారం చేశారు. 3 రోజుల అనంతరం బాలికను విజయవాడలో దింపారు. అక్కడ బాలిక ఆటో ఆపి విజయవాడ వెళ్లాలి అని చెప్పడంతో డ్రైవర్కు అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితులు బాణవతు లక్ష్మణ జితేంద్ర, పగడాల హర్షవర్ధన్ను అరెస్ట్ చేశారు. మరో 5 కోసం గాలిస్తున్నారు. ఆ పాపనే మన గన్నవరం లిమిట్స్ లో ఒక గ్రామంలోకి తీసుకుని వెళ్ళి ఒక 3 రోజుల పాటు అక్కడ ఉంచారు. ఆమె కావాల్సినటువంటి ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించి అక్కడ కూడా ఒక 3 కుర్రోళ్ళు ఆమెతో శారీరకంగా కలిసినట్టుగా మనకు దర్యాప్తులో తేలింది. అలాగే ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఇల్లు కూడా మేము డిటెక్ట్ చేయడం. దీంట్లో భాగంగా మేము ఈరోజు
వీరపనేని గూడానికే చెందినటువంటి బాణావత్ లక్ష్మణ జితేంద్ర కుమార్ నాయక్ అలియాస్ జిట్టు అంటారు ఇతన్ని. ఇతను 25 సంవత్సరాలు, సన్ ఆఫ్ ఏడుకొండలు. అలాగే పగడాల హర్షవర్ధన్, ఇతన్ని సిద్ధు అంటారు. సో ఇతను సన్ ఆఫ్ కోటేశ్వర, 25 years. వీరిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క దర్యాప్తుకి ప్రత్యేకంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ని ఈ యొక్క దర్యాప్తుకి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. సో ఈ యొక్క కేసులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అట్లాగే సైంటిఫిక్ టూల్స్ని ఉపయోగించి ఈ యొక్క క్రైమ్ సీన్ని రికన్స్ట్రక్షన్ చేసుకుంటూ దీన్ని చాలా పకడ్బందీగా ఈ కేసుని మేము నిర్మిస్తూ ఉన్నాము. కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతుంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించాలని లోకేష్ ఆదేశించారు. కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశానికి ఉంది. ఇటీవల 1 కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేత అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి అండగా నిలవాలని, సమస్యలు పరిష్కరించాలని పార్టీ నాయకులు, శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. తన నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్లతో పాటు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, ఫీల్డ్ వర్క్, శంకారావం ఫీల్డ్ వర్క్, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని అభినందిస్తున్నారు లోకేష్. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించాలి. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అన్ని విభాగాలు, కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మినిట్స్ను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ప్రతి నెల ఇన్ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించాలి. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలి. రెండవ రోజు పార్లమెంట్ అధ్యక్షులు, జోనల్ కోఆర్డినేటర్లతో కలిసి పార్టీ కేడర్ సమావేశం ఏర్పాటు చేయాలి. గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా చేయాలనే ఉద్దేశంతో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గంజాయి, బహిరంగ మద్యం లాంటివి సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ సహాయంతో కట్టడి చేస్తున్నట్లు ఎస్పీ అన్నారు. తాడేపల్లి మహానాడు గుంటూరు అర్బన్లోని పలుచోట్ల, తెనాలితో పాటు నులకపేటలో కార్డన్ అండ్ సర్చ్ చేపట్టారు. సుమారు 140 మంది సిబ్బంది, 20 మంది అధికారులతో కొందరు ఇచ్చిన సమాచారంతో నులకపేటలో ఈ ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఎస్పీ సతీష్ తెలియజేశారు. ఇక్కడ రౌడీ షీటర్స్, సస్పెక్ట్ రౌడీ షీటర్స్, గంజాయి కేసులో ముద్దాయిలు 7గురిని గుర్తించామని, సరైన పత్రాలు లేని 83 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రత్యేకంగా ఇక్కడి ప్రజలు పలు సూచనలు చేశారని, వాటిపై లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ, లోకల్ డీఎస్పీ, సిఐలతో కలిసి పరిశీలన చేయాలని సూచించినట్లు తెలియజేశారు. గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా చేయాలనే ఉద్దేశంతో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టామని, అయితే ఇంకా కొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని, వాటిపై కూడా దృష్టి పెట్టామని, చాలా వరకు గంజాయి, బహిరంగ మద్యం లాంటివి సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ సహాయంతో కట్టడి చేస్తున్నట్లు ఎస్పీ అన్నారు. స్థానికంగా స్వాధీనం చేసుకున్న వాహనాలను సరైన ధృవీకరణ పత్రాలు చూపిస్తే అప్పగిస్తామని, లేకుంటే సీజ్ చేస్తామని తెలియజేశారు. స్థానిక ప్రజలు తెలిపిన పలు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని స్థానిక పోలీస్ అధికారులకు ఎస్పీ సతీష్ సూచించారు. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో కొన్ని రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు నమోదయ్యే అవకాశం ఉందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ముందస్తు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలు పనిచేసే చోట్ల తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.
వేసవి ఉష్ణోగ్రతలు తీవ్ర వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కె విజయానంద్ సూచించారు. వడగాల్పుల నుంచి ప్రజలు రక్షణ పొందేలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తత చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వేసవి వడగాల్పుల సమయంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు సీఎస్ విజయానంద్ అధికారులకు వెల్లడించారు. ఉపాధి కూలీలు పనిచేసే చోట తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున ఆయా పరీక్షా కేంద్రాల వద్ద తగిన తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. జిల్లాల స్థాయిలను వడగాల్పుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. వివిధ శాఖలను సమన్వయం చేసేందుకు వీలుగా ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదు అయ్యేది ముందుగానే ప్రజలకు సంక్షిప్త సందేశాలు జారీ చేయాలని సూచించారు. సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో కొన్ని రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు నమోదయ్యే అవకాశం ఉందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ముందస్తు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులను ఆదేశించారు. అంబాపురంలోని ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడడమే తన ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుసని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు పైపుల్ రోడ్ సమీపంలో గల అంబాపురం 1వ వార్డులోని నవరంగ్ చాయ్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పాక వేస్తే తాను ఆక్రమించినట్లుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై ఆరోపణ చేసిన నల్లమోతు చంద్రశేఖర్ అనే వ్యక్తి మరికొందరు కలిసి సమీపంలో 350 గజాల పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి షెడ్ నిర్మాణం చేశాడన్నారు. విలువైన పంచాయతీ స్థలాల కబ్జాలకు పాల్పడుతుంది ఎవరో గ్రామ ప్రజలందరికీ తెలుసు అన్నారు. పంచాయతీ కామన్ సైట్లు ఆక్రమణకు గురికాకుండా ప్రజలతో కలిసి తాను పోరాటం చేస్తున్నానని, అక్రమ కేసులు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. గ్రామంలోని పంచాయతీ పరిధిలో గల కామన్ స్థలాలు అన్ని గెజెట్ చేయాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే లేఖ రాసినట్లు సీతయ్య వివరించారు. పంచాయతీలో ఏ ఒక్క ఖాళీ స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా తాను అడ్డుకుంటానని, తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుసని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అంబాపురంలో ఏ కామన్ సైట్ కూడా ఎవరు కబ్జా చేయరు, చేయనివ్వం కూడా. మేము ఒక సర్పంచ్ కానీ, నేను కానీ, గ్రామస్తులు కానీ ఎవరు కూడా కబ్జా చేయనివ్వం. అయితే కొంతమంది ఏదో మీడియా సమావేశం పెట్టి కబ్జా చేసేసారని చెప్పడం జరుగుతుంది కొంతమంది. అయితే వాళ్ళకు కూడా నేను చెబుతున్నా, మొన్నటిదాకా వాళ్ళు కలిపి జర్నీ చేయడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల్లాగా జర్నీ చేయడం జరిగింది. 370 గజాలు పక్కనే షెడ్ వేసి దగ్గర 9 సంవత్సరాలు అయింది. నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి ఆ షెడ్ మీద పోరాడుతూనే ఉన్నాం. మన కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అది మొన్న ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే ఈ నల్లమోతు చంద్రశేఖర్ అని ఆయన నిన్న చెప్పిన అతనే ఆ షెడ్ మేము పంచాయతీ వల్ల ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే అతనే అడ్డం పడ్డాడు. మరి కబ్జా మేము చేస్తున్నామా, తను చేస్తున్నాడా? కాబట్టి నల్లమోతు చంద్రశేఖర్ తమ్ముడు తెలుసుకో నువ్వు, ఎందుకంటే మీరు స్నేహం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉన్నారు గ్రామస్తులు కూడా, మేము కూడా. అంబాపురంలో ఏ సైటు కూడా కబ్జాకి గురి చేయనివ్వం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ తెలిపారు. నేటి యువత సేవా కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంస్థ అధ్యక్షుడు
ముక్తర్ అలీ పాల్గొనగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ వారిని ముస్లిం సోదరులు షేక్ ఆసిఫ్, ఖలీద్, షబీర్, సమీర్, మీర్జాబేగ్, రసీదా మరికొందరు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందని, అనంతరం వాళ్ళందరూ పాల్గొని నమాజ్, ఉపవాస విరమణ చేసి పళ్లను స్వీకరించి పేద విద్యార్థులకు భోజనం అందించారు. ముక్తర్ అలీ ముస్లిం సోదరులు మాట్లాడుతూ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకి ఎంతో ఆకర్షణవంతులై గత 4 సంవత్సరాలుగా ముస్లిమ్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుండగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా రంజాన్ నెల మాసంలో ఉపవాసాలు ఉంటున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందిస్తున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా అందరికీ మానవత్వం ఆదర్శనీయంగా మన దేశ ఐక్యమత్యమే లక్ష్యంగా విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మనం ఉన్నత స్థానానికి వెళ్లి కుల మతాలకి అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. దానికి గాను సాయి వినయ్ కుమార్, స్వామి వివేకానంద చెప్పినట్లు ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు అన్న మాటలను ఎంతగానో ఆదర్శంగా తీసుకోవాలన్నారు. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. الله لا إله إلا هو الحي القيوم. وصلى الله تعالى على خير خلقه محمد وعلى آله وأصحابه أجمعين برحمتك يا أرحم الراحمين. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొలువైన శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు ఎంతో వైభవపేతంగా సాగిన ఉత్సవాలు ఆఖరి రోజు భారీ అన్న సమారాధనతో ఉత్సవాలకు పరిసమాప్తం పలికారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొలువైన శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు ఎంతో వైభవోపేతంగా కొనసాగాయి. మొదటి రోజు కళ్యాణోత్సవంతో ప్రారంభమైన ఉత్సవాలు ఆఖరి రోజు అన్న సమారాధనతో పరిసమాప్తమయ్యాయి. ప్రతి ఏటా లంక వంశీయుల నుంచి స్వామివార్ల పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతిరోజు అమ్మవారి ప్రత్యేక పూజలు, లలితా సహస్రనామ పారాయణం, నిప్పుల గుండం, ప్రభలు, పవళింపు సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని ధర్మకర్తలు నందమూరి కృష్ణప్రసాద్ తెలియజేశారు. ఉత్సవాలు ఆఖరి రోజు వేలాది మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. వీరవల్లితో పాటు ఉమామహేశ్వరపురం, కోడూరుపాడు, శోభనాద్రిపురం, రంగన్నగూడెం, సింగన్నగూడెం, మల్లవల్లి, కొమ్మూరు, హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి స్వామి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు నందమూరి కృష్ణప్రసాద్, లంకా రవి శ్రీనివాస్, ఆత్మూరి బాలాజీ, కలపాల నానిబాబు, రాజబాబు, కాకర్ల గిరిధర్రావు, లంక సతీష్, శ్రీకాంత్, రాఘవరావు, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఫోన్ వాడకూడదని అధ్యాపకురాలు టి దీప్తి సూచించారు. ముఖ్యంగా ఈసెట్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఫోన్ను ఎంత దూరం పెడితే అంత మంచిదని చెప్పారు. ఫోన్ నియంత్రణలో ఉంచడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని, దృష్టి మళ్లించే వాటి నుండి దూరంగా ఉండాలని అధ్యాపకురాలు టి దీప్తి సూచించారు. విజయవాడ సాయి మీద కోచింగ్ సెంటర్లో మొబైల్ వినియోగం, విద్యార్థుల ప్రభావం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు మొబైల్ ఫోన్ వల్ల కలిగే ప్రభావాలను వివరించారు. సాయి మీద కోచింగ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. చదువుపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలంటే మొబైల్ ఫోన్ వినియోగాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరమన్నారు. ఎక్కువ సమయం ఫోన్తో గడపడం మానసిక ఒత్తిడికి, ఏకాగ్రత తగ్గిపోవడానికి కారణమవుతుందన్నారు. ఫోన్కు బదులుగా సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలు చదవడం వంటి అనుసంధాన కార్యక్రమాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు కూడా తమ అనుభవాలను తెలియజేశారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఈ అవగాహన కార్యక్రమాన్ని తరచుగా నిర్వహిస్తూ విద్యార్థుల దృష్టి చదువుపై ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నేను ఇంత కష్టపడి ప్రిపేర్ అవుతున్నాను కదా, రేపు ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వస్తే నేను పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేయగలుగుతానా లేదా అనే డౌట్ వచ్చిందా రాదా? వస్తుంది. నాకు మంచి స్కోర్ వస్తుందా రాదా అనే డౌట్ వస్తుందా? సో జనరల్లీ why all such doubts exist in somebody's mind? జనరల్ గా డౌట్స్ అన్ని ఎందుకు వస్తుంటాయి? Lack of confidence, lack of proper strategy in executing the works. మన ప్రాపర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అంటే the first and foremost important tip
ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్. అదొక స్టూడెంట్ లైఫ్లోనే కాదు, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ పాజిటివ్ థింకింగ్. మరి ఇలా నెంబర్ ఆఫ్ ఫ్లో ఆఫ్ నెగటివ్ థింకింగ్, ఫ్లో ఆఫ్ నెగటివ్ థాట్స్ కంటిన్యూస్ గా మైండ్ లో ఆ ఫ్లో అలా ఉన్నప్పుడు హౌ టు ఓవర్కమ్ దట్ నెగటివ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.